భాయ్, ఎప్పుడైనా ఆలోచించావా? ప్రపంచం ముందు ఒక ప్రశాంతమైన కాంపోజ్డ్ లీడర్లా కనిపించే వ్యక్తి కానీ లోపల నుంచి పూర్తిగా ఒక ఎంపైర్ నడిపిస్తున్నాడు, నీడల్లో, నిశ్శబ్దంలో. నేను చెప్తే ఇది కేవలం పవర్ కథ కాదు, ఇది కంట్రోల్, లాయల్టీ మరియు అత్యంత ప్రమాదకరమైనది ఐడెంటిటీ గురించిన కథ. ఎందుకంటే ఇక్కడ హీరో విలన్ అనే కాన్సెప్ట్ పూర్తిగా తలకిందులవుతుంది. నిజంగా చెప్పాలంటే ఎంపురాన్ సాధారణ సినిమా కాదు, ఇది ఒక చెస్ గేమ్ లాంటిది. ప్రతి మూవ్కు అర్థం ఉంటుంది మరియు ప్రతి ప్లేయర్ ముందే డూమ్ అయిపోయి ఉంటాడు. చూడు భాయ్, సాధారణంగా సినిమాల్లో ఏమవుతుంది, హీరో వస్తాడు, విలన్ ఓడిస్తాడు, ది ఎండ్. కానీ ఇక్కడ హీరోనే ఒక మిస్టరీ. అంటే అతను నవ్వుతాడు కానీ అర్థం కాదు ఇది హెల్ప్ చేస్తున్నాడా లేక ప్లాన్ చేస్తున్నాడా. అందుకే ఈ సినిమా మనకు కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే రియల్ లైఫ్లో కూడా అందరూ కనిపించినట్లుగా ఉండరు. ఎవరో బాస్ ఫ్రెండ్లీగా ఉంటాడు కానీ లోపల రాజకీయాలు నడుపుతాడు. ఎవరో ఫ్రెండ్ లాయల్గా కనిపిస్తాడు కానీ తన గేమ్ వేరే ఉంటుంది. ఇదే రియాలిటీని ఈ సినిమా చాలా రాగా చూపిస్తుంది. మెదడు కూడా కుదిపేస్తుంది, రెస్పెక్ట్ కూడా వస్తుంది. అత్యంత ప్రమాదకరమైన విషయం, ఇక్కడ పవర్ గట్టిగా ఉండదు, పవర్ నిశ్శబ్దంగా ఉంటుంది. కథ ఒక ప్రశాంతమైన వాతావరణంతో మొదలవుతుంది. అన్నీ స్టేబుల్గా కనిపిస్తాయి. పొలిటికల్ సిస్టమ్ సెట్ అయ్యింది, లీడర్స్ తమ కుర్చీల్లో కూర్చున్నారు. అందరికీ అనిపిస్తుంది కంట్రోల్ మన చేతుల్లోనే ఉంది. కానీ భాయ్, నిజం వేరే ఉంటుంది. ఎందుకంటే ఎక్కడో దూరంలో ఒక వ్యక్తి ఉన్నాడు. అతను ముందుకు రాడు కానీ ప్రతి నిర్ణయం అతని ద్వారా పాస్ అవుతుంది. స్టీఫెన్ నెడుంపల్లి. పేరు సింపుల్, ప్రెజెన్స్ మాత్రం డెడ్లీ. అతని ఎంట్రీ కూడా అలాంటిదే, నిశ్శబ్దంగా వచ్చే తుఫాన్లా. ఇక్కడ డైరెక్టర్ చాలా స్మార్ట్గా ఒక పని చేస్తాడు. అతను స్టీఫెన్ను ఎక్స్ప్లెయిన్ చేయడు, అతను కేవలం చూపిస్తాడు. ఆడియన్స్ స్వయంగా అర్థం చేసుకుంటుంది, భాయ్ ఈ వ్యక్తి సాధారణం కాదు. తర్వాత మెల్లగా మనకు తెలుస్తుంది ఇది కేవలం పొలిటికల్ ప్రపంచం కాదు, దీనికి వెనక ఇంకో లేయర్ ఉంది, గ్లోబల్ క్రైమ్ నెట్వర్క్, ఇంటర్నేషనల్ కనెక్షన్స్ మరియు ఒక హిడెన్ ఐడెంటిటీ, ఖురేషీ అబ్రామ్. ఇక్కడ ఒకసారి ఆగుదాం, ఎందుకంటే ఈ రివీల్ వచ్చినప్పుడు మెదడు నిజంగానే హ్యాంగ్ అవుతుంది. ఒక వ్యక్తి, ఒకవైపు పొలిటికల్ సేవియర్, మరోవైపు గ్లోబల్ అండర్ వరల్డ్ కింగ్ పిన్. భాయ్, ఇది డబల్ లైఫ్ కాదు, ఇది ఫుల్ వెబ్ సిరీస్ లెవెల్ కంటెంట్. మరియు ఆసక్తికరమైన విషయం ఏమిటంటే స్టీఫెన్ ఎప్పుడూ గట్టిగా మాట్లాడడు, అతను అరవడు, షో ఆఫ్ చేయడు, కేవలం నిశ్శబ్దంగా మనుషులను కదిలిస్తాడు. చెస్లో కింగ్ ఎక్కువగా కదలకపోయినా గేమ్ అంతా అతని చుట్టూ తిరిగినట్టుగా. ఫస్ట్ హాఫ్లో హిడెన్ డీటెయిల్స్. ఇక్కడ ఒక చిన్న డీటెయిల్ ఉంది, చాలామంది మిస్ చేస్తారు. స్టీఫెన్ ఎవరినైనా కలిసినప్పుడు అతను తన పవర్ను నేరుగా చూపించడు, దానికి బదులుగా ఆ వ్యక్తిని కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేలా చేస్తాడు. ఎందుకంటే మనిషి కంఫర్టబుల్గా ఉన్నప్పుడు తన అసలు ఆలోచనలను బయటపెడతాడు. అక్కడే స్టీఫెన్ గేమ్ గెలుస్తాడు. ఇంకో విషయం గమనించు, లైటింగ్. స్టీఫెన్ సీన్స్లో లైట్ సాఫ్ట్గా ఉంటుంది, షాడోస్ ఎక్కువగా ఉంటాయి. సింబలిజం అర్థమైందా? అతను పూర్తిగా కనిపించడు, ఎందుకంటే అతని ఐడెంటిటీ కూడా పూర్తిగా క్లియర్ కాదు. మరొక లేయర్, ఎవరైనా క్యారెక్టర్ ఓవర్ కాన్ఫిడెంట్గా ఉంటే కెమెరా జూమ్ అవుతుంది, బ్యాక్గ్రౌండ్ బ్లర్ అవుతుంది. అంటే ఒక సిగ్నల్, భాయ్ నువ్వు ట్రాప్లోకి వెళ్తున్నావు. అదే జరుగుతుంది. ఫిలసాఫికల్ యాంగిల్. ఇప్పుడు కొంచెం రియల్ లైఫ్తో కనెక్ట్ అవుదాం. ఊహించు, నీకు అంత పవర్ ఉంటే, నువ్వు కనిపించకుండా ప్రజల జీవితాలను కంట్రోల్ చేయగలిగితే నువ్వు వాడుతావా లేక నార్మల్ లైఫ్ ఎంచుకుంటావా? నిజమైన సమాధానం 99% మంది చెబుతారు, నేను కంట్రోల్ కోరుకోను. కానీ లోపల ప్రతి ఒక్కరికి కంట్రోల్ ఇష్టముంటుంది. ఆఫీస్లో, రిలేషన్లో, ఫ్రెండ్షిప్లో ఫర్క్ ఒక్కటే, ఎవరికి పవర్ ఉంది, ఎవరికి లేదు. స్టీఫెన్ ఏమిని రిప్రజెంట్ చేస్తాడు? అల్టిమేట్ కంట్రోల్. కానీ సమస్య ఏమిటి? ఎంత ఎక్కువ కంట్రోల్ అంత ఎక్కువ ఒంటరితనం. ఎందుకంటే నమ్మడానికి ఎవరూ మిగలరు. ఇక్కడే సినిమా ఒక డేంజరస్ ప్రశ్న వేస్తుంది. పవర్ పొందడం సులువు, కానీ దానితో జీవించడం సాధ్యమా? కథ కొనసాగుతుంది. సాగుతున్న కొద్దీ పాలిటికల్ ప్రపంచం అస్థిరంగా మారుతుంది. కొత్త ప్లేయర్స్ వస్తారు, కొత్త థ్రెట్స్ ఏర్పడతాయి. అందరికీ అనిపిస్తుంది ఇప్పుడు మనమే కంట్రోల్ తీసుకుంటాం. కానీ భాయ్, ఈ గేమ్ వాళ్ళది కాదు, ఈ గేమ్ ఇప్పటికే మరెవరో చేతిలో ఉంది. ఒక సమయంలో ఒక క్యారెక్టర్ ఓవర్ కాన్ఫిడెన్స్లో ఒక నిర్ణయం తీసుకుంటాడు, అక్కడి నుంచే అన్నీ కదిలిపోతాయి. క్లాసిక్ మిస్టేక్. మెదడు చెబుతుంది ఆగు, కానీ ఈగో చెబుతుంది నువ్వే కింగ్. అక్కడే గేమ్ ముగిసిపోతుంది. స్టీఫెన్ ఈ అన్నింటినీ గమనిస్తున్నాడు, ఏం చెప్పడు, ఏం చెయ్యడు, కేవలం వెయిట్ చేస్తాడు. ఎందుకంటే అతనికి తెలుసు సరైన మూవ్ను తప్పు టైంలో ఆడితే ఓటమి ఖాయం. ఆ తర్వాత ఒక నిశ్శబ్ద మార్పు వస్తుంది, ఒక ట్విస్ట్. నేరుగా కనిపించదు కానీ ఫీల్ అవుతుంది, గాలి మారినట్టుగా, ఎవరైనా కనిపించని శక్తి యాక్టివ్ అయినట్టుగా. క్లిఫ్ హ్యాంగర్ ఎండింగ్. ఇక్కడే అందరికీ అనిపిస్తుంది వాళ్ళు గేమ్ ఆడుతున్నారు, కానీ నిజానికి వాళ్ళిప్పటికే ఎవరో గేమ్లో భాగమైపోయారు. మరి స్టీఫెన్ ఇప్పుడు అతను కేవలం గమనించడం లేదు, అతను మూవ్ తీసుకోబోతున్నాడు. మరి భాయ్, ఇక ముందు జరిగేది ఇది కేవలం పవర్ క్లాష్ కాదు,
ఇది ఐడెంటిటీస్ యుద్ధం, లాయల్టీ బ్రేక్డౌన్ మరియు అత్యంత ముఖ్యంగా నిజం బయటపడడం. కానీ భాయ్, ఇక్కడి నుంచి మొదలయ్యే నెక్స్ట్ ఫేజ్ మొత్తం గేమ్ను మార్చేస్తుంది. అసలు కథ ఇక్కడి నుంచే మొదలవుతుంది. ఇప్పటి వరకు అందరికీ అనిపించింది వాళ్లే నిర్ణయాలు తీసుకుంటున్నారు అని. కానీ ఇప్పుడు నిజం బయటపడుతుంది. అందరూ ఒక కనిపించని వెబ్లో ఇరుక్కుపోయారు. మరి ఆ వెబ్కు సెంటర్ ఎవరు? స్టీఫెన్ లేక ఖురేషీ అబ్రామ్? సీన్ మారుతుంది. ఒక్కసారిగా టోన్ పూర్తిగా మారిపోతుంది. ఇప్పుడేమీ స్లో బిల్డప్ లేదు, నేరుగా టెన్షన్. పొలిటికల్ లీడర్స్ పానిక్ మోడ్లో ఉన్నారు. అలయన్సెస్ బ్రేక్ అవుతున్నాయి. ప్రతి ఒక్కరూ ఒకరిపై ఒకరు అనుమానం పెడుతున్నారు. అంటే భాయ్, ట్రస్ట్ అనే విషయం సిస్టమ్ నుంచి అన్ఇన్స్టాల్ అయిపోయింది. మరి ట్రస్ట్ పోతే సిస్టమ్ తానే కూలిపోవడం మొదలవుతుంది. ఇక్కడ కొత్త ప్లేయర్స్ ఎంట్రీ ఇస్తారు. ఇంటర్నేషనల్ లెవెల్ వాళ్ళు. వాళ్లకు దేశాలు అంటే మ్యాప్ మీద లైన్స్ మాత్రమే. వాళ్ళ గోల్ చాలా సింపుల్, కంట్రోల్. కానీ సమస్య ఏమిటంటే వాళ్లకు అనిపిస్తుంది వాళ్ళు గేమ్ అర్థం చేసుకున్నారని. కానీ వాళ్ళు స్టీఫెన్ లెవెల్కి చేరలేకపోయారు. ఒక పవర్ఫుల్ సీన్ వస్తుంది. ఒక పెద్ద పొలిటికల్ ఫిగర్ పూర్తి కాన్ఫిడెన్స్తో డీల్ క్లోజ్ చేయడానికి వెళ్తాడు. ముఖంలో యాటిట్యూడ్, లోపల ఓవర్ కాన్ఫిడెన్స్. ఆడియన్స్ అనుకుంటుంది, అవును భాయ్, ఇప్పుడు పెద్ద ట్విస్ట్ వస్తుంది. కానీ అదే సమయంలో గేమ్ పూర్తిగా తలకిందులవుతుంది. ఎందుకంటే ఎదుట కూర్చున్న వ్యక్తి ఇప్పటికే 3 స్టెప్స్ ముందే ఉంటాడు. అప్పుడు అర్థమవుతుంది, ఇది సమానమైన పోరాటం కాదు, ఇది పూర్తిగా డామినేషన్. ఆ తర్వాత స్టీఫెన్ ఒక సైలెంట్ మూవ్ వేస్తాడు. ఎలాంటి అనౌన్స్మెంట్ లేదు, ఎలాంటి డ్రామా లేదు, కేవలం ఒక నిర్ణయం. మొత్తం సిస్టమ్ కదిలిపోతుంది. భాయ్, నిజంగా చెస్లో క్వీన్ సాక్రిఫైస్ చేసి మొత్తం బోర్డ్ కంట్రోల్ తీసుకున్నట్టే. ఇప్పుడు క్యారెక్టర్స్లోకి లోతుగా వెళ్దాం. స్టీఫెన్ని అర్థం చేసుకోవడం ఈజీ కాదు. ఎందుకంటే అతను ఎమోషన్స్తో పనిచేయడు, అతను ప్యాటర్న్స్తో పనిచేస్తాడు. అతనికి మనుషులేమిటి? పీసెస్. కానీ ట్విస్ట్ ఏమిటి? అతను ఆ పీసెస్ను నాశనం చేయడు, వాటిని ఉపయోగిస్తాడు మరియు రక్షిస్తాడు కూడా. అంటే భాయ్, ఇతను విలన్ కూడా, సేవియర్ కూడా. మరోవైపు ఉన్న క్యారెక్టర్స్ వాళ్లకు అతిపెద్ద శత్రువు ఎవరో కాదు, వాళ్ల స్వంత ఈగో. వాళ్ళకనిపిస్తుంది పవర్ వాళ్ల కంట్రోల్లో ఉందని. కానీ నిజానికి వాళ్ళు పవర్కి అడిక్ట్ అయిపోయారు. అడిక్షన్ రూల్ సింపుల్, ఎంత వస్తే అంతా ఇంకా కావాలి. ఒక క్యారెక్టర్ని చూద్దాం. ఆ వ్యక్తి నిజంగా సిస్టమ్ మార్చాలని అనుకున్నాడు. ఇంటెన్షన్ సరిగానే ఉంది. కానీ కొంచెం పవర్ వచ్చిన వెంటనే అతని ఫోకస్ మారిపోయింది. సర్వీస్ నుంచి కంట్రోల్ వైపు. అక్కడే అతని పతనం మొదలైంది. భాయ్, ఇక్కడ మనిషి తన జీవితాన్ని తానే నాశనం చేసుకుంటాడు. హిడెన్ జెమ్స్, మిస్ అయిన డీటెయిల్స్. ఇప్పుడొక చిన్న విషయం 90% మంది గమనించరు. ఎప్పుడైనా పెద్ద నిర్ణయం రాబోతున్నప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఒక స్పెషల్ సౌండ్ వస్తుంది. లో ఫ్రీక్వెన్సీ, హార్ట్ బీట్లా. సింబలిజం ఏమిటి? ప్రమాదం దగ్గరలోనే ఉంది, కానీ కనిపించడం లేదు. ఇంకో డీటెయిల్, స్టీఫెన్ ఎప్పుడూ ఎవరినీ నేరుగా థ్రెట్ చేయడు. అతను కేవలం సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తాడు. అక్కడ ఎదుటివాడు తానే తప్పు చేస్తాడు. అంటే భాయ్, ట్రాప్ అంత స్మూత్గా ఉంటుంది, మనిషి తానే వెళ్ళి పడిపోతాడు. మరొక లేయర్, ఎవరైనా క్యారెక్టర్ పీక్లో ఉన్నప్పుడు తర్వాతి సీన్లో అతన్ని వీక్గా చూపిస్తారు. డైరెక్టర్ చెప్పే మెసేజ్, ఎత్తులో ఉన్నవాడు త్వరలో పడిపోతాడు. సింబలిజం అండ్ మెసేజ్. ఇప్పుడు డీప్ మీనింగ్ గురించి మాట్లాడదాం. ఈ సినిమా పవర్ గురించి కాదు, ఇది ఇల్యూషన్ ఆఫ్ కంట్రోల్ గురించి. ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది వాళ్ళు కంట్రోల్లో ఉన్నారని. కానీ నిజం, కంట్రోల్ అనేది ఒక మాయ. స్టీఫెన్ ఏమిని సూచిస్తాడు? సిస్టమ్ బయట ఉన్న సిస్టమ్. అతను రూల్స్ ఫాలో చేయడు, రూల్స్ అతనే తయారు చేస్తాడు. మిగతా క్యారెక్టర్స్ సిస్టంలో ఉండి పవర్ వెంబడించేవాళ్ళు. చివరికి సిస్టమ్ వాళ్లను తానే నాశనం చేస్తుంది. రియల్ లైఫ్ కనెక్షన్, ఆఫీస్ పొలిటిక్స్, బిజినెస్ వరల్డ్, రిలేషన్షిప్స్, అన్ని చోట్ల ఇదే గేమ్. ఎక్కువ కంట్రోల్ కోరుకునే వాళ్ళు మొదట ఓడిపోతారు. ఎమోషనల్ హై పాయింట్స్. ఇప్పుడు ఒక ఎమోషనల్ సీన్. చాలామంది సర్ఫేస్గా చూసి వెళ్ళిపోయారు. ఒక క్యారెక్టర్ స్టీఫెన్పై నమ్మకం పెట్టుకున్నాడు. అతనికి అనిపించింది ఇతను నా వైపు ఉన్నాడని. టెక్నికల్గా చూస్తే అది తప్పు కూడా కాదు. కానీ సమస్య ఏమిటి? స్టీఫెన్ ఎవ్వరి పక్కనూ ఉండడు, అతను తన మిషన్ పైనే ఉంటాడు. ఆ క్యారెక్టర్ నిజం తెలుసుకున్నప్పుడు అతని కళ్ళలో 3 భావాలు కనిపిస్తాయి: షాక్, ద్రోహం మరియు గౌరవం. భాయ్, అతనికి అర్థమవుతుంది తాను తప్పు గేమ్ ఆడుతున్నాడని. నిజంగా చెప్పాలంటే ఇక్కడ కొంచెం బాధ కూడా కలుగుతుంది. ఎందుకంటే అతను చెడ్డవాడు కాదు, కేవలం తప్పు యుద్ధభూమి ఎంచుకున్నాడు. ఆడియన్స్ ఎంగేజ్మెంట్. ఊహించు, నువ్వు అతని స్థితిలో ఉన్నావనుకో. నువ్వు నమ్మిన వ్యక్తి నిన్ను ఉపయోగిస్తున్నాడని తెలిసితే నువ్వు ఏమి చేస్తావు? ఫైట్ చేస్తావా, లేక అంగీకరించి పక్కకు తప్పుకుంటావా? మరో ప్రశ్న, నీ ఈగో వల్ల ఎప్పుడైనా తర్వాత పశ్చాత్తాపంగా మారే నిర్ణయం తీసుకున్నావా? ఎందుకంటే ఈ సినిమా చెప్పే పెద్ద నిజం ఇదే. మనకు ఏమీ తెలియనప్పుడు తప్పులు చెయ్యం, మనకు అన్నీ తెలుసు అనిపించినప్పుడు తప్పులు చేస్తాం. క్లైమాక్స్ బిల్డ్. ఇప్పుడు కథ ఒక ప్రమాదకర స్థాయికి చేరింది. అలయన్సెస్ బ్రేక్ అయ్యాయి, ట్రస్ట్ జీరో, ప్రతి ఒక్కరూ సర్వైవల్ కోసం పోరాడుతున్నారు. మరి స్టీఫెన్
చివరకు ముందుకు రాబోతున్నాడు. ఇప్పటి వరకు నీడల్లో ఉన్నాడు. ఇప్పుడు నీడే వెలుగవబోతోంది. భాయ్ అతను మూవ్ తీసుకున్న వెంటనే మొత్తం సిస్టమ్ రీసెట్ అవుతుంది. మనుషులు పడిపోతారు. నిజం బయటపడుతుంది. అసలు పవర్ బయటపడుతుంది. కానీ అత్యంత పెద్ద ట్విస్ట్ ఇంకా మిగిలే ఉంది. ఎందుకంటే నువ్వనుకున్నది జరగదు. మరి జరగబోయేది ఎవ్వరూ సిద్ధంగా లేరు. ఇప్పుడొచ్చే క్లైమాక్స్ అన్నింటినీ మార్చేస్తుంది. ఫైనల్ పార్ట్ ఎంపురాన్ తెలుగు స్టోరీ టెల్లింగ్. క్లైమాక్స్ డీప్గా వివరించడం. అయితే భాయ్ ఇప్పుడు ఆ క్షణం వచ్చేసింది. అన్ని మాస్క్స్ పడిపోవడానికి సిద్ధంగా ఉన్న క్షణం. సీన్ ఓపెన్ అవుతుంది. టెన్షన్ అంతగా ఉంటుంది. నిజంగానే ఫీల్ అవుతుంది. ప్రతి క్యారెక్టర్ తన చివరి మూవ్ కోసం రెడీగా ఉన్నాడు. ఎవరో పవర్ను కాపాడుకోవడానికి పోరాడుతున్నాడు. ఎవరో తమ ఐడెంటిటీని నిరూపించుకోవడానికి. మరెవరో కేవలం బ్రతకడానికి. ఆ తర్వాత స్టీఫెన్ చివరకు ముందుకు వస్తాడు. ఏ లౌడ్ ఎంట్రీ లేదు. ఏ ట్రమాటిక్ డైలాగ్ లేదు. కేవలం ప్రెజెన్స్. ఆ క్షణంలోనే అర్థమవుతుంది, ఈ వ్యక్తి ఎప్పుడూ వెళ్ళలేదు. ఎప్పుడూ ఇక్కడే ఉన్నాడు. ఒక్కొక్కటిగా అన్ని థ్రెడ్స్ కనెక్ట్ అవుతాయి. పవర్ఫుల్గా కనిపించిన వాళ్ళు అసలు పపెట్స్గా బయటపడతారు. బలహీనంగా కనిపించిన వాళ్ళు వాళ్ళ ద్వారానే గేమ్ కంట్రోల్ అవుతోంది. ఒక ఇంటెన్స్ కాన్ఫ్రంటేషన్ జరుగుతుంది. ఒక క్యారెక్టర్ పూర్తి కోపంతో స్టీఫెన్ను ఛాలెంజ్ చేస్తాడు. నువ్వు అన్నీ మ్యానిప్యులేట్ చేశావు. అక్కడ స్టీఫెన్ రియాక్షన్ నిశ్శబ్దం. కేవలం కళ్ళలో ఒక ప్రశాంతమైన కాన్ఫిడెన్స్. అతను చెప్పినట్టే ఉంటుంది, నీకిప్పుడు అర్థమైంది, కానీ నేను ఈ గేమ్ను చాలా ముందే గెలిచాను. ఇది కేవలం ఒక సీన్ కాదు, ఇది మొత్తం కథ యొక్క ఇమోషనల్ ఎక్స్ప్లోజన్. ఎందుకంటే ఇక్కడ పవర్ మాత్రమే కాదు, విశ్వాసాల పోరాటం జరుగుతోంది. ఒకవైపు సిస్టంలో ఉండి గెలవాలని చూసేవాళ్ళు, మరోవైపు సిస్టమ్ బయట నుంచే అన్నింటినీ కంట్రోల్ చేసే వ్యక్తి. ఆ తర్వాత వస్తుంది చివరి నిర్ణయం. స్టీఫెన్ దగ్గర ఆప్షన్ ఉంది. అన్నీ నాశనం చేయాలా లేదా సిస్టమ్ను రీసెట్ చేయాలా? ఇక్కడే ట్విస్ట్. అతను డిస్ట్రక్షన్ ఎంచుకోడు. అతను బ్యాలెన్స్ ఎంచుకుంటాడు. ఎందుకంటే అతని గోల్ ఎప్పుడూ కయాస్ కాదు. అతని గోల్ కంట్రోల్ ద్వారా స్టెబిలిటీ. నిజంగా చెప్పాలంటే ఇక్కడ ఒక క్షణం మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఇతను హీరోనా లేక విలనా? బహుశా ఈ కన్ఫ్యూజన్నే అసలు సమాధానం. ఎండింగ్ అసలు అర్థం. పైకి చూస్తే ఎండింగ్ సింపుల్గా అనిపిస్తుంది. సిస్టమ్ రీసెట్ అయింది, పవర్ షిఫ్ట్ అయింది, అందరూ తమ తమ స్థానాల్లోకి వెళ్ళిపోయారు. కానీ ఏది మునుపటిలా లేదు. స్టీఫెన్ గెలిచాడు, కానీ అతను ఏదైనా కోల్పోయాడా? అవును, నమ్మకం, సంబంధాలు, మానవత్వం. ఎందుకంటే మీరు అన్నింటినీ కంట్రోల్ చేస్తే మీరు ఎవరిపైనా ఆధారపడలేరు. అలా అయితే మీరు ఒంటరిగా మారిపోతారు. అందుకే ఈ ఎండింగ్ గెలుపు కాదు, ఇది ఒక త్యాగం. మరో అర్థం, ఆల్టర్నేట్ ఇంటర్ప్రిటేషన్. మీరు ఈ ఎండింగ్ను ఇంకో కోణంలో కూడా చూడొచ్చు. ఏమో, స్టీఫెన్ సిస్టమ్ను సేవ్ చేయడం కాదు, తన పవర్ను కాపాడుకుంటున్నాడేమో. అంటే స్టెబిలిటీ ఒక ఎక్స్క్యూజ్ మాత్రమే, అసలు గోల్ కంట్రోల్. ఈ కోణంలో చూస్తే స్టీఫెన్ సేవియర్ కాదు, పూర్తిగా లెక్కలు వేసే డిక్టేటర్. నిజంగా చెప్పాలంటే ఈ ఇంటర్ప్రిటేషన్ కూడా తప్పనిపించదు. సినిమా హిడెన్ మెసేజ్. డైరెక్టర్ ఇక్కడ చెప్పాలనుకున్నది ఏమిటి? పవర్ ఎప్పుడూ న్యూట్రల్ కాదు. మీరు దాన్ని మంచి కోసం వాడినా, చెడుకు వాడినా, చివరికి అది మిమ్మల్ని మార్చేస్తుంది. మరొక డీప్ మెసేజ్, ఐడెంటిటీ ఫిక్స్ అయి ఉండదు. స్టీఫెన్ ఎవరు? పొలిటికల్ లీడర్, క్రిమినల్ మాస్టర్ మైండ్, ప్రొటెక్టర్, లేక ఇవన్నీ కలిసిన వ్యక్తి? నిజ జీవితంలో కూడా మనము ఒకే వ్యక్తి కాదు. పరిస్థితుల బట్టి మన పాత్రలు మారుతుంటాయి. కొన్నిసార్లు మనమే మనకు అర్థం కాదు. లైఫ్ లెసన్స్ చాలా పవర్ఫుల్. ఊహించు, మనము ఎప్పుడైనా ఇలా చేస్తామా? కంట్రోల్ కోసం రిలేషన్షిప్స్ కోల్పోతామా? గమనించావా? ఎంత ఎక్కువగా మనం కంట్రోల్ చేయాలని ప్రయత్నిస్తే అంత ఎక్కువగా అది మన చేతుల నుంచి జారిపోతుంది. మరొక కఠినమైన నిజం, ఈగో మరియు పవర్ ఎప్పుడూ సంతృప్తి చెందవు. ఎంత ఇస్తే అంత ఇంకా అడుగుతాయి. అత్యంత పెద్ద పాఠం, ప్రతి గేమ్ గెలవాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు కొన్ని విషయాలు కోల్పోయి మాత్రమే మనిషిగా మిగిలిపోతాం. లైఫ్ లెసన్స్. ఈ సినిమా ఎందుకు మరచిపోలేనిది? నిజంగా చెప్పాలంటే ఈ సినిమా కేవలం కథ కాదు, ఇది ఒక అనుభవం. ఇందులో యాక్షన్ ఉంది, పాలిటిక్స్ ఉంది, ట్విస్ట్స్ ఉన్నాయి,
కానీ దీన్ని స్పెషల్ చేసేది దాని ఎమోషనల్ వెయిట్. సినిమా పూర్తయ్యాక కూడా ఇది మీ మెదడులో తిరుగుతూనే ఉంటుంది. మీరు ఆలోచిస్తారు, నేను అయితే ఏమి చేసేవాడిని, ఎవరు సరైనవారు, ఎవరు తప్పు. ఒక సినిమా మీని ఇలా ఆలోచింపచేస్తే అది నిజంగా స్పెషల్. చూడటానికి విలువ ఉందా? సింపుల్ ఆన్సర్ 100% అవును. మీకు కేవలం టైంపాస్ కావాలంటే ఇది కొంచెం హెవీగా అనిపించవచ్చు. కానీ మీరు డీప్ స్టోరీస్ ఇష్టపడితే, గ్రే క్యారెక్టర్స్, లేయర్డ్ మీనింగ్, ఇది తప్పక చూడాల్సిందే. ఫైనల్ థాట్స్. చివరగా ఒక మాట, జీవితం కూడా ఈ సినిమాలాగే ఉంటుంది. కొన్నిసార్లు మనం కంట్రోల్లో ఉంటాం, కొన్నిసార్లు పరిస్థితులు మనపై కంట్రోల్ చేస్తాయి. కొన్నిసార్లు గెలుస్తాం, కొన్నిసార్లు కోల్పోతాం. కానీ అసలు ప్రశ్న ఏమిటంటే, చివరగా మీరు ఎలా మారుతారు? ఆడియన్స్ ఎంగేజ్మెంట్. మీకు ఏమనిపించింది? ఎండింగ్ సరైనదా లేక అన్యాయమా? స్టీఫెన్ హీరోనా, విలన్నా? మీరు అతని స్థానంలో ఉంటే ఏ నిర్ణయం తీసుకునేవారు? సబ్స్క్రైబ్ సిటిఏ. మీకు ఇలాంటి డీప్ స్టోరీ టెల్లింగ్ రివ్యూస్ నచ్చితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ కేవలం సినిమాలు కాదు, వాటి వెనక ఉన్న అర్థం కూడా చెప్తాం. లాస్ట్ లైన్. నిజంగా చెప్పాలంటే ఈ సినిమా కేవలం కథ కాదు, ఇది ఒక ఫీలింగ్. మరి మీరు దాన్ని ఫీల్ చేస్తే బహుశా మీరు కొంచెం మారిపోతారు.